అండి మా వినాయకుడు వెలగ చెట్టు అంటే ఇష్టం కదా ఆయనకి. ఇది వెలగ చెట్టు, దీన్ని కూడా కుండీలో పెంచుతున్నాం. వెలగ చెట్టు కింద ఉంటారు మా స్వామి. నేను చెప్పేది ఏంటంటే, వినాయక చవితికి చందాలకు వస్తారు కదా, ఖచ్చితంగా మీరు వాళ్ళని ఒక విషయం అడగండి. చందా ఇచ్చే ముందు డీజే పాటలు పెడుతున్నారా లేదా, అలాగే 10 రోజులు పూజలు చేస్తున్నారా లేదా, లేదా 5 రోజులు పెడితే కనుక, లేదా 3 రోజులు పెడితే కనుక, ఆ 3 రోజులు వాళ్ళు ఒక పూజారిని పెట్టడం కానీ, లేదా వాళ్ళు కానీ నియమనిష్టలతో పాటించి 2 పూట్ల పూజ చేస్తున్నారా లేదా, అదేవిధంగా ఊరేగింపు మంగళ వాయిద్యాలతో చేస్తున్నారా, డీజే సాంగ్స్ తోటి హెజ్రాల డ్యాన్సులతోటి చేస్తున్నారా అనేది ఖచ్చితంగా అడగండి. ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయాలు నిజానికి మంగళ వాయిద్యాలతోటి స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్ళి పవిత్రంగా గంగలో లేదా గోదావరిలో లేదా నదిలో కలపాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, బూతు పాటలతోటి సాంగ్స్ తోటి డ్యాన్సులు వేసుకుంటూ తీసుకెళ్తున్నారు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, మందు బాటిల్స్ శుభ్రంగా మందు కొట్టేసి ఆ మందు బాటిల్స్ కూడా ఆ వినాయకుడిని ఎక్కించిన ట్రాక్టర్ మీదే ఆ వినాయకుడు వెనకాలే పెడుతున్నారు. ఇది ఎదరవాళ్ళు ఆక్షేపణ చేయడానికి, ఇతర మతస్థులు నవ్వడానికి చాలా చక్కగా ఉంటుంది. మనం ఎటు వెళ్తున్నాం, మన సాంప్రదాయాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. వాళ్ళు అలా చేస్తున్నారని మనం అంటున్నాం, కానీ నిజానికి వాళ్ళు అలా చేయడానికి గల డబ్బులు మాత్రం మనం ఇస్తాం. అంచేత దయచేసి మీరు చందా ఇచ్చేటప్పుడు సక్రమంగా నడిపే వాళ్ళకి ఇవ్వండి. ఒకవేళ పిల్లలు తెలియక అలా చేస్తుంటే పెద్దవాళ్ళు మందలించి వాళ్ళని సరైన మార్గంలో వినాయక చవితి ఉత్సవాలు ఊరేగింపులు జరిగేలా చూడండి దయచేసి. ఈ డబ్బులు మాత్రం మీవి దుర్వినియోగం అవుతాయి. ఆ పాపంలో మీరు కూడా ఖచ్చితంగా పాల్పంచుకుంటారు. అలాంటి వాటికి చందాలు ఇవ్వకండి. క్లియర్గా వాళ్ళకి చెప్పండి. జై శ్రీరామ్.